హాయ్ అండి. నేను ఈ వీడియోలో కార్తీక మాసం, శ్రావణ మాసం నిత్య దీపారాధనలో వెలిగించే 11 రకాల ఒత్తులనైతే చూపిస్తానండి. ఏ ఒత్తి ఏ దేవునికి వెలిగిస్తే మంచిది, దేనివల్ల మంచి ఫలితాలుంటాయి, వాటి యొక్క విశిష్టత ఏమిటి అనేదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ వన్ పువ్వొత్తండి. ఇది నిత్య పూజా విధానంలో అయితే ఈ ఒత్తిని వెలిగిస్తారు. 365 రోజులు దీన్నైతే వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ అష్టదళ పద్మము. ఇది 8 రకాల దళాలతో అయితే తయారు చేశామండి. దీన్ని దీపావళికి, వరలక్ష్మి వ్రతానికి, నవరాత్రులకి, లక్ష్మీదేవి యొక్క పూజ వంటి వాటిల్లో వెలిగిస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ దారం వత్తండి. దీన్ని కూడా నిత్య దీపారాధనలో అయితే వెలిగించుకుంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి పూజల్లోని, శివారాధన వంటి పూజల్లో అయితే ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆలయాల్లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ కమలం వత్తండి. దీన్ని లక్ష్మీదేవి పూజ యొక్క దీపారాధనలో వెలిగిస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆసనం అనేది కమలం కనుక ఈ ఒత్తనేది లక్ష్మీదేవి యొక్క పూజలో మనం వెలిగిస్తే తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందండి. నెక్స్ట్ తులసి దళం వత్తండి. దీన్ని శ్రీకృష్ణాష్టమికి, శ్రావణ శుక్రవారాల్లోని, అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి వెలిగించుకుంటే చాలా మంచిదండి. టెంకాయ వత్తండి. దీన్నైతే శుభకార్యాల్లోని, లక్ష్మీదేవి యొక్క పూజల్లోని, విష్ణువు యొక్క పూజల్లోని వెలిగిస్తే చాలా మంచిదండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ త్రిదళం వత్తండి. దీన్ని గృహప్రవేశ సమయంలో, లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో, శుభదినాల్లో దీన్ని వెలిగిస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి. నెక్స్ట్ తామర వత్తండి. దీన్ని శ్రావణ మాసంలో వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దీనివల్ల నరదృష్టి, నరఘోష కూడా విముక్తి అయితే కలుగుతుందండి. నెక్స్ట్ డమరకం వత్తండి. ఇది మహాశివరాత్రి రోజున శివునికి దీపారాధన చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ అధిక మాసం వత్తండి. దీన్ని శ్రీకృష్ణు యొక్క పూజ చేసే సమయంలో, విష్ణువుకు పూజ చేసే సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. ఇది ఒక దీపం వెలిగిస్తే చాలు 1,00,000 దీపాలు వెలిగించిన ఫలితం అయితే వస్తుంది. నెక్స్ట్ శివలింగం వత్తండి. దీన్ని కూడా మహాశివరాత్రి రోజున వెలిగిస్తే చాలా మంచిది. ఈ విధంగా 11 రకాల ఒత్తులు అయితే మేము తయారు చేసామండి. వీటిని ఏ విధంగా సులువుగా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.